అయితే మన లోకేశ్వరం మండలంలో మన్మథ్ గ్రామం అనగానే మన అందరికి తెలిసిన విషయమే కదా. మన్మథ్ గ్రామ పంచాయతీ కొద్దిగా స్పెషల్ అన్నమాట. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు మన లలిత భోజన గారు ఎంపీపీగా పనిచేసి కొన్ని వందల కుటుంబాలకు ఆదుకున్నారు. అంతేకాకుండా గుడి నుంచి బడి దాకా, బడి నుంచి గుడి దాకా ఈ విధంగా అన్ని పనులు చేస్తూ ఆ గ్రామంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఆయనకు ఉన్నది. ఇక్కడ గల్లీ గల్లీ వాడ ఊర్లో మొత్తము సీసీ రోడ్లు, తాగునీటి సమస్య, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గుళ్ళకు సీసీ రోడ్లు, ఈ విధంగా ప్రతి ఒక్క పని చేసుకుంటూ తను ముందుకెళ్ళడం జరిగింది. ఇక ఎంపీపీగా ఉండి ఎన్నో పనులు, కొన్ని వందల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించినటువంటి ఘనత మన లలిత భోజన గారిది. అంతేకాకుండా వర్షాకాలంలో మన అర్లీ నుంచి ఇటు వస్తుంటే మన్మథ్ గ్రామానికి రోడ్డు మొత్తం చెడిపోతే ఆ రోడ్డు మొత్తము మురంతో అక్కడ ఆ కడ్డలన్నీ పుడిపించి బస్సు వచ్చే విధంగా కృషి చేసినటువంటి ఘనత కూడా మన లలిత భోజన గారిది. ఈ విధంగా యావత్ మండలం మొత్తము ఎంతో అభివృద్ధి చేసి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా లలిత భోజన గారు బ్యాట్ గుర్తు నుంచి వస్తున్నారు. కాబట్టి ఇంకా మన గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి, అందరికీ ఇంద్రమ్మ ఇండ్లు తెప్పించుకోవడానికి ఈ విధంగా భారీ మెజార్టీగా గెలిపించాల్సిందిగా మనవి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నాయకుడే కావాలి. కాబట్టి లలిత భోజన గారు ఏ రాత్రి పిలిచినా ఎక్కడున్నా కూడా కొన్ని క్షణాల్లో మీ ముందుకు వచ్చి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు. కాబట్టి ఈసారి బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీగా గెలిపించాలి.